నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఒక ధర్మ సందేహం. ఇది సాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆడవారికి ఎడం కన్ను అదిరితే అదృష్టం, కుడి కన్ను అదిరితే ఒక ఎంత ఇబ్బందికరమైన వాతావరణం. అయితే ఈ కన్ను అదరడం అనే దానికి ఏంటి, ఎందువలన ఎడం కన్ను అయితే అదృష్టం ఆడదానికి, మగవాడికి అయితే ఎందుకు దురదృష్టం? ఒక్కసారి దీని గురించి వివరణ అక్క. అంటే రిసీవింగ్ టెక్నిక్స్, అంటే మనకి ఏదైతే మనకు వస్తుంది అనడానికి సూచనగా మనకి అది చెప్పడం జరిగింది. ఆడవాళ్ళకి ఎడం కన్ను అదిరితే చాలా మంచిది, కుడిది ఎందుకంటే వాళ్ళ రిసీవింగ్ బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడు, మగవాళ్ళకి జాతకం చూడాలంటే కుడి చేయి చూస్తారు, ఆడవాళ్ళకైతే ఎడం చేయి చూస్తారు. అవును. కాబట్టి వాళ్ళ ఇద్దరిలోనూ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అలా అంటారు. కానీ నేను అంటే సైన్స్ చదివాం కదా మనం, మనకు ఒక ఇంత ఇదిగా ఉంటుంది అనమాట. అదేం లేదు, వాటర్ కొంచెం డిహైడ్రేట్ అవుతుంది అంటే మరి కుడి కన్నే ఎదరాలిగా, ఇప్పుడు రెండు కళ్ళే ఎదరాలి కదా, ఒకటే ఎందుకు అదురుతుంది అనేది అది ఇప్పుడు వచ్చిన ఆలోచన. అప్పుడు మనం చదువుకున్నప్పుడు ఏంటంటే డిహైడ్రేట్ అయిందేమోలే, అన్ని పట్టించుకోకూడదు, భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఎందుకులే అవన్నీ కాదు అన్నట్టుగా ఉన్న రోజులు అనమాట అవి. బాగా అదిరితే మాత్రం అమ్మో అలర్ట్ అయిపోవడం, ఒకవేళ కుడి కన్ను అదిరితే అలర్ట్ అవ్వాలి అనిపించింది మాత్రం మా అమ్మగారి మరణం. ఇంకొక అమ్మ 15 డేస్లో చనిపోతుంది అనగా స్టార్ట్ అయింది నాకు కుడి కన్ను అదరడం. అమ్మకి ఎటువంటి అనారోగ్యం లేదు అప్పటికి. 15 డేస్లో నెమ్మదిగా స్టార్ట్ అయింది అమ్మకి. అంటే నాకు కొంచెం నీరసంగా ఉంటుంది అనడం, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదమ్మా బాగానే ఉంది, ఒక సిలైన్ ఎక్కించుకుంటే సరిపోతుంది అని అంటే, లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను అనడం. అదేంటమ్మా ఒక సిలైన్ అని ఎక్కించుకొని మేము అనలేకపోవడం, అలా 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 అమ్మకి సడన్గా సీరియస్ అయిపోవడం అనేది జరిగింది. ఏ సమస్యతో? అమ్మక హార్ట్ అటాక్. అయితే ఎప్పుడూ అనుకోలేదు అసలు అట్లా అవుతుంది అనేది, కొంచెం కూడా హింట్ లేదనమాట. చాలా యాక్టివ్గా ఉంది అమ్మ. అట్లా కుడి కన్ను అదిరిన తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత ఆగిపోయింది. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, అరే అప్పుడు కొంచెం దృష్టి పెట్టుంటే, లేదు మా పద అసలు డాక్టర్ దగ్గరికి, ఎందుకు నీరసంగా ఉండేది కనుక్కుంటే బాగుండేదేమో. అండ్ మోర్ ఓవర్ డాక్టర్స్ చెప్పడం ఏంటి అని అంటే, పన్ను నొప్పి వస్తుందట, హార్ట్ అటాక్ వస్తుంది అన్న సూచనకి పన్ను నొప్పి కూడా వచ్చింది అమ్మకి. అవన్నీ తర్వాత అయ్యో ఇవన్నీ మనము కన్సిడర్ చేయలేకపోయామే అని నాకు అనిపించింది అనమాట. రిగ్రెట్ అవుతాను నేను, ముందే నాకు హింట్ ఇచ్చింది, హింట్ ఇవ్వడమే కదా అని చెప్పి. కాబట్టి ఎవరైనా కానీ ఒకవేళ ఆడవాళ్ళకి కనుక కుడి కన్ను అదిరినా, మగవాళ్ళకి కనుక ఎడం కన్ను అదిరినా కూడా కొద్దిగా అసలు మన చుట్టూరా ఏం జరుగుతోంది అనేది మాత్రం అబ్జర్వేషన్ ఉండాలి. ఇవాళ కూడా నాకు కొంచెం దడగా అనిపించింది ఏంటో, మార్నింగ్ లేవంగానే తయారవుతుంటే ఏదో అనీజీనెస్, నాకు ఏంటి అసలు ఇంత అనీజీనెస్ ఎందుకు ఉంది అని నన్ను నేను కాసేపు ఒక్కసారి ఆగి వాటర్ అది తాగిన తర్వాత కొంచెం తగ్గింది. కానీ ఆ దృష్టి పెట్టినందుకు ఏమైంది, ఇవాళ నేను నెక్లెస్ పెట్టుకుంటుంటే హుక్ విరిగిపోయి కింద పడిపోయింది. బంగారం ఎంత బంగారం అయినా గోల్డ్ అయ్యో అని చెప్పి జాగ్రత్తగా దాన్ని చూడడము అనేది ఇంట్లోనే జరిగింది అని సరిపోయింది. అంటే ఏదో ఒక హింట్ మాత్రం ఇస్తుంది యూనివర్స్ అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలన్నమాట. అలా ఒకవేళ మీకు ఏమైనా అనిపిస్తే కనుక అసలు ఏమైనా జరుగుతుందా మన చుట్టూరా అనేది అనలైజ్ చేసుకోవడము, ఇంట్లో ఎవరికైనా ఏమైనా బాగాలేదా చేయలేదా అనేది చూసుకోవడం ఒకటి. రెండోదేమో మనం ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా కూడా, అంటే మనకి ఫర్ సపోజ్ రివర్స్ చేసుకోండి, ఒకవేళ మగవాళ్ళకి ఎడం కన్ను అదురుతుంది అనుకోండి, వాళ్ళ కుడికాళ్ళకి మట్టి ఉంటుంది, ఇట్లా ఒక్కసారి ఇట్లా చేత్తో ఇట్లా ఇలా ఇలా కాల్ని అరికాల్ని ఒక్కసారి ఇలా అనుకొని ఇలా పెట్టుకోవడం, ఓకే పెట్టుకుంటే ఆ నెగటివిటీ అనేది తగ్గుతుంది. అలా పెట్టుకుంటే నెగటివిటీ తగ్గుతుంది ఒకటి.
రెండు నేను వెంటనే పరమాచారి గారికి దండం పెట్టుకోవడం, లేకపోతే శ్రీపాద శ్రీవల్లభులకి దండం పెట్టుకోవడం. స్వామి వచ్చే అవాంతరాలు ఏమైనా కూడా ఎక్కువగా బాధ పెట్టేవి కాకుండా వెంటనే సొల్యూషన్ దొరికి ఆ సమస్య సాల్వ్ అయ్యేటట్టుగా చూడు, నువ్వే దగ్గరుండి చూడు స్వామి ఇదేంటో అని చెప్పి దండం పెట్టుకోవడం. అలా ఎన్నో సార్లు నాకు ఆన్సర్ దొరికింది. ఈ రెండు చేస్తే మాత్రం చాలా మనకి మంచి జరుగుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఒక అడుగు ముందుకెళ్తే యూనివర్స్ ఎట్లా ఉంటుందంటే, మనకి ఏదైనా మంచిది కాదు ఆ ప్లేస్ అంటే కూడా మనకి హింట్ ఇస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళాను అనుకో, ఏదైనా ఈ షాప్ లో, నువ్వు కూడా నేను షాపింగ్ వచ్చినప్పుడు కూడా ఒకసారి నువ్వు చూసావు, అక్కడికి వెళ్తే నాకు అక్కడ ఉండబుద్ధి కాదనమాట. ఏదన్నా మనకి నష్టం జరుగుతోంది అనుకుంటే గనక అక్కడ మనకి ఉండబుద్ధి కాదు, వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట. అట్లా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడు అబ్జర్వ్ చేయాలో కూడా మీకు నేను హింట్ ఇస్తా. మనం ఎక్కడైనా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్ చాలా ఈ రోజుల్లో. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, ఏదైనా మీరు పెద్ద ఐటమ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు, గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు, లేదు అంటే గనక పిల్లల సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, మీకు అక్కడ ఆ ఇల్లు కానీ ఆ వాతావరణం కానీ అనీజీగా అనిపించింది, ఎట్ ద ఫస్ట్ టైం విజిట్లోనే మీకు ఏదో తేడాగా ఉంది అంటే కనుక అది స్టాప్ చేయడం, ఆ జోలికి వెళ్ళకపోవడం అనేది మంచిదన్నమాట. కాబట్టి అట్లా మనం కేర్గా తీసుకుంటే యూనివర్స్ తప్పకుండా మనకి ఆన్సర్ ఇస్తుంది. అలానే ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఉండడం కూడా మనం చూసుకోవాలి. ఇదంతా కాదు, ఏదైనా కూడా నా ముందు వెనక ఉండి చుట్టుపక్కల నువ్వే ఉండి నడిపించిన ఆయన దిగంబరుడివి అంటే దిక్కులే అంబరముగా కలవాడు దత్తాత్రేయ స్వామి అంటే భగవంతుడు. కాబట్టి అలా మీకు ఇష్టమైన భగవంతుడిని కానీ గురువుని కానీ వెన్నంటే ఉండి నువ్వే నడిపించే స్వామి, ముందు నా అడుగు పడే కంటే నీ అడుగే ముందు వేసి ఉంచు అని చెప్పి మనం దండం పెట్టుకోవడం కూడా చాలా మనకి ఉపకరిస్తుంది. రైట్ అక్క. అయితే మగవాళ్ళకి కుడికన్ను అదిరితే ఎడంకాల్లో ఉన్నటువంటి ఎడంకాలే కదా, మగవాళ్ళకి కుడికన్ను అదిరితే మంచిది, మగవాళ్ళకి గనక ఎడం కన్నా అదిరితే అప్పుడు కుడికాలు ఆపోజిట్. ఆడవాళ్ళకి కూడా ఆపోజిట్. వాళ్ళకి కుడికన్ను అదిరింది అనుకోండి, ఎడంకాల్లో నుంచి తీసుకొని పెట్టుకోవాలి. చాలా విపరీతమైన డస్ట్ అక్కర్లే, ఎంతో కొంత ఉంటుంది అక్కడ ఇలా అనుకొని ఇలా పెట్టుకోవడం అనమాట. రైట్ రైట్ అలాంటివి చేయాలి. అండ్ అంగశాస్త్రం అనేది ఉంది, అంగ సాముద్రికం అనేది ఉంది ఖచ్చితంగా. రాముడికి కూడా కుడికన్ను అదిరినప్పుడు ఆయన కూడా ఒకంత భయపడ్డాడు, ఏదో జరగబోతుంది. సీతాపహరణం జరిగిన ఆ ఘట్టంలో అసలు రామాయణం అనేతర సాధ్యం, ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేస్తుంది. మన జీవితంలో ఏదొస్తే మనం ఎలా అలర్ట్ గా ఉండాలి, ఇంకాస్త అలర్ట్ గా ఉన్నారు రామచంద్రమూర్తి ఆ సందర్భంలో. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఎండ్ ఆఫ్ ది డే ఇండికేషన్ మాత్రమే, దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని స్వామి ఉన్నారన్న నమ్మకంతో ముందుకెళ్ళటం అంతే. అలా ఇండికేషన్ ఏదైనా రాగానే ఫస్ట్ భగవంతుడికి దండం పెట్టుకోవడం, వెంటనే నువ్వే చూడు నాయన. బ్యూటిఫుల్. చాలా మంచి విషయం ఇది, డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది మన వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.